హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రాహుల్ చెంప పగలకొట్టి ఆఫీసులోంచి గెంటేసిన రాజ్. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ ఇక రూమ్లో ఉండగా ఇక కావ్య అయితే గోరింటాకు తీసుకొని వస్తుంది. ఏమండి, నాకు గోరింటాకు పెట్టరా అని చెప్పి చాలా క్యూట్గా అడుగుతూ ఉంటుంది. అదేంటి, ఇప్పుడు పండగలేమీ లేవు, ఇప్పుడేమీ పెద్ద ఫంక్షన్స్ కూడా ఏమీ లేవు, అలాంటిది గోరింటాకేంటి అనగానే, ఏమండి ఇది ఆషాఢ మాసం, ఖచ్చితంగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలండి, నాకు పెట్టండి అని చెప్పి అనగానే, తప్పుతుందా, సరే కూర్చో అని చెప్పి ఇక చక్కగా గోరింటాకైతే రాజ్ పెడుతూ ఉంటాడు. కావ్య మాత్రం రాజ్ వంకే చూస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. కావ్య, ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి రాజ్ అనగానే, ఏమీ లేదు, రేపు తెలిసిపోతుంది అసలు విషయం అని చెప్పి అనగానే, ఏంటి కళావతి, రేపు తెలియడం ఏంటి, అసలు నేను విషయం ఏంటి అని చెప్పి రాజ్ అడుగుతాడు. అదేనండి, మీరు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అనగానే, అదేంటి నేను ఇష్టపడడం లేదా అని రేపు తెలియడం ఏంటి అని చెప్పి రాజ్ అమాయకంగా చూస్తూ ఉంటే, గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పడితే చాలా ఎర్రటి భర్త వస్తాడని అంటారండి. అలాగే కొన్ని ప్లేసుల్లో బాగా ఎర్రగా పడితే భర్త చాలా భార్యని ప్రేమిస్తున్నాడని అర్థమని అంటారు. అందుకే రేపు తెలిసిపోతుంది అంటున్నా అని చెప్పి చాలా సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది. రాజ్ వెంటనే సూపర్ డూపర్గా పండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టేది రాజ్, అలాగే నిన్ను ప్రేమగా అని చెప్పి ఆపేస్తాడు. ఏమైందండి, ఏదో చెప్తున్నారు అనగానే, అబ్బబ్బే ఏమీ లేదే అని చెప్పి అనగానే, లేదు మీరు ప్రేమగా అని చెప్పి ఆపేశారు, మర్యాదగా కంప్లీట్ చేయండి, వాక్యాన్ని అలాగా తినేకూడదు మధ్యలోనే అనగానే, అదే ప్రేమగా చూసుకునే భర్త వచ్చాడని అర్థమవుతుంది అని చెప్పి చాలా పొడిగా అంటాడు రాజ్. ఎప్పుడు కూడా మీ మనసులోంచి మాట బయటకు రాదు, ఎందుకు ఇంకా అని చెప్పి రెండు చేతులు తీసుకోపోతుంది. కళావతి, ఏమైంది, సగం మధ్యలోనే లాక్కుంటావు, కంప్లీట్ చేయని అనగానే, మరి ఎవరైనా ఇంత ఘోరంగా చెప్తారా, ప్రేమగా చెప్పాలి కదా, రేపు ఇక ఎర్రగా పడుతుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, చూడు కళావతి, రేపు మనిద్దరం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ నీకు నేను కొన్ని విషయాలు షేర్ చేయాలి అని చెప్పి అంటాడు. వెంటనే ఇక కావ్య, ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్న ప్రేమే బయట పెడతారు అని చెప్పి, సరేనండి, అయినా రేపేం షేర్ చేస్తారు అనగానే, మళ్ళీ అదే దారికి వస్తున్నావు, రేపు నీకు చెప్తున్నాను కదా రేపే అని చెప్పి ఇక మొత్తానికైతే నెక్స్ట్ రోజు అయిపోతుంది. ఇక రాజ్ ఇక మెట్లు దిగుకుంటూ కిందకి వస్తుంటే కింద నుంచొని అపర్ణ, సీతారామయ్య, ఇందిరాదేవి, సుభాష్ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్న రాజ్ అని చెప్పి ఇక అపర్ణ పిలవగానే, వెంటనే ఏంటి మామ్ అని చెప్పి అనగానే, చూడు నాన్న, అప్పుడంటే ఏదో తెలియని పరిస్థితుల్లో నీ దగ్గర నుంచి కంపెనీ బాధ్యతలు కళ్యాణ్కి అప్పచెప్పాం, కానీ కళ్యాణ్కి బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు. అప్పుడే అన్నయ్య కోసం నేను ఆ సీటుని ఎప్పుడు ఖాళీగానే ఉంచుతానని చెప్పి ఇక మరికొన్ని రోజుల్లోనే కళ్యాణ్ గురించి ఇంట్లో అందరికీ కూడా ఇక ఆ విషయాల గురించి అందరికీ తెలుసు. ఇక ఒకటొకటి వెళ్తూనే ఉన్నాయి. నువ్వేమో ఇంట్లోనే ఉంటున్నావు, ఈ తల్లి గనక చెప్పకుండా నువ్వు వెళ్ళవని నాకు బాగా తెలుసు, ఇక కంపెనీ బాధ్యతలు తీసుకో ఈ రోజు నుంచే అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి, కరెక్ట్గా చెప్పావు అపర్ణ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఇంట్లో ఒక్కరోజైనా ఖాళీగా కూర్చొని మాట్లాడుకుందే లేదు, ఆ అనామిక మూలంగా ఇల్లులా లేదు, ఒకటే గొడవ రచ్చ, ఆ తర్వాత ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ఇంట్లో ఏవో ఒక అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్, నువ్వు వెళ్ళి కంపెనీ బాధ్యతలు తీసుకొని నీ ఎండి స్థానంలో నువ్వు చక్కగా నీ పనులు నువ్వు చేసుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి, సీతారామయ్య కూడా చెప్తారు. ఇక అప్పుడే ఏంటి నానమ్మ, నేను ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి కావ్య వంక చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే అపర్ణ, ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా ముందైతే ఎండీగా ఆఫీస్కి వెళ్ళు,
ఆ తర్వాతే ఏదైనా అని చెప్పి ఇక అనగానే ఒకవైపు గుండెల్లో ఇక రైళ్లు పరిగెడుతూ ఉంటాయి రాహుల్కి అలాగే రుద్రానికి. అదేంటి అప్పుడే రాజ్ ఇక ఆఫీస్కి వచ్చేస్తున్నాడా? అప్పుడు మరి నేను చేసినవన్నీ కూడా బయటపడిపోతాయి, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇక చాలా తర్జన భర్జన అయిపోతూ ఉంటాడు. రాజ్, నువ్వు కావాలంటే నీ ఇష్టం వచ్చినప్పుడేరా, నేనైతే కంపెనీని చాలా బాగా చూస్తున్నా, నువ్వు ఎక్కడికో వెళ్ళాలంటున్నావు కాబట్టి నీ వర్క్ నేను కంప్లీట్ చేస్తానులే అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే, ఏమీ అవసరం లేదు, ఇక నా కొడుకు ఆఫీస్కి వస్తాడు, వాడు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏ రకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు, వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో నాన్న అని చెప్పి అపర్ణ ఇక పంపిస్తుంది. ఇక మొత్తానికైతే ఇక రాహుల్ రుద్రాని అక్కడి నుంచి పక్కకు వచ్చేసి, ఒరే ఈరోజు రాజ్ ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాడు, ఫైల్స్ అన్నీ మాయం చేసావా లేదంటే అక్కడే పెట్టుకుని ఉన్నావా అనగానే, మమ్మీ ఫైల్స్ అన్నీ తీయాలి కానీ ఇక రాజ్ చేసినట్టు ఒక సంతకం చేశాను కదా, ఆ ఫైల్ అయితే ఖచ్చితంగా ఈరోజు ఇక ఆ కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళు డీల్ని ఏర్పాటు చేసుకొని మనకి చెక్కును కూడా ఇస్తానన్నారు, ఇక ఇప్పుడు గనక రాజు వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను ఇక ఏంటి అని చెప్పి అడుగుతాడు అనగానే, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి వాళ్ళకి రావద్దని, తర్వాత కావాలంటే మళ్ళీ కలుద్దామని చెప్పు అనగానే, సరే మమ్మీ నేను ఆఫీస్కి వెళ్తున్నా, ముందు అక్కడ అవన్నీ చక్కబెట్టాలి అని చెప్పి ఫాస్ట్గా ఇక రాహుల్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక రాజు అయితే ఇక ఇంట్లోనే ఇక టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళొస్తానని కావ్యకి అలాగే అపర్ణకి చెప్పి బయలుదేరుతాడు. ఇక ఆఫీస్కి వెళ్ళిన రాజ్కి అక్కడ ఎదురుగా శృతి కూర్చొని ఉంటుంది. సార్ ఏంటి సార్ సర్ప్రైజ్ సార్, చాలా రోజులైంది, మిమ్మల్ని మళ్ళీ ఆఫీస్లో చూస్తాను అనుకోలేదు సార్, గుడ్ మార్నింగ్ సార్ అనగానే, చాలా ఓవరాక్షన్ అయింది, అయినా నా ఆఫీస్లో నన్ను మళ్ళా చూడకూడదని అనుకుంటున్నావా? అయినా ఆఫీస్కి నేను రాకపోయినా ఇక్కడ సంగతులన్నీ నాకు తెలుసు, నువ్వు వెళ్ళి ఓవరాక్షన్ చేయకుండా ఫైల్స్ ఏమైనా ఉంటే తీసుకొనిరా అని చెప్పి అనగానే, సరే సార్ అని చెప్పి ఇంకా స్వప్న అయితే శృతి అయితే వెళ్ళిపోతుంది. ఇక రాహుల్ దగ్గరికి వస్తుంది. సార్ మీ దగ్గర ఉన్న ఫైల్స్ ఇస్తే నేను వెళ్ళి రాజ్ సార్కి చూపించాలి అనగానే, ఇదిగో శృతి, ఇదిగో ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ కాదు అని చెప్పి ఇక చెప్పడంతో ఇక 1 వీక్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తుంది శృతి. అయితే అన్నీ చెక్ చేస్తాడు రాజ్. శృతి, ఇవేంటి కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ నుంచి తీసుకొచ్చావు, అంతకు ముందు నుంచి ఉన్న ఫైల్స్ అన్నీ నాకు కావాలి, చాలా రోజుల నుంచి కొన్ని వర్క్స్ నేను ఫినిష్ చేయాలి, అన్నీ తీసుకొని క్యాబినెట్కి తీసుకొని రా అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా చెప్తాడు. ఇక వెంటనే శృతి వచ్చి మొత్తానికి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ తీసుకొని వెళ్ళబోతుంటే రాహుల్ వెంటనే, ఇదిగో శృతి, ఇవన్నీ కూడా రాజ్కి కళ్ళ ముందు ఉండకూడదు, రాజ్కి తెలీదని చెప్పు, నువ్వేమీ తీసుకొని వెళ్ళని అవసరం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. అదేంటి సార్, రాజ్ సార్ తీసుకురమ్మంటున్నారు, మీరేమో వద్దంటున్నారు అనగానే, నేను చెప్తున్నానుగా వెళ్ళు, తర్వాత రా, కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఇక పంపించేస్తాడు. మొత్తానికి రాజ్ అయితే చాలా వరకు అన్ని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే రాహుల్ అయితే ఇక ఆ క్లయింట్స్కి రావద్దని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఇక ఆఫీస్ దరిదాపులకి వచ్చేసరికి ఇక ఫోన్ లిఫ్ట్ చేయరు. సరాసరి ఆఫీస్లోకి వచ్చి, రాహుల్ సార్ మేము ఆఫీస్లోనే ఉన్నాం, అందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనగానే కొంపలు మునిగిపోయాయి. అమ్మ బాబాయ్ వచ్చేసారా అని చెప్పి గబా గబా బయటకు రాగానే రాజ్ని ఇక పలకరిస్తూ ఉంటారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ అని చెప్పనగానే, ఫైన్ ఫైన్, మీరేంటి ఇట్లా అనగానే ఇక వెంటనే కళ్యాణ్ ఇక అక్కడ ఉన్న రాహుల్ అయితే సైగ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఇక వెళ్ళిపోమని ఒక రకమైన సైగ చేస్తూ ఉంటే, అదేంటి వెళ్ళిపోమంటున్నారు, సుభాష్ ఇక ఈ రాహుల్ ఏదో చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అక్కడే కూర్చొని, అది సార్ అంటే అనగానే, అవును మీకు నేను అసలు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, అలాంటిది మీరెందుకు ఈరోజు వచ్చారు అని చెప్పి రాజ్ అడుగుతాడు. సార్ మీరు ఏమీ చెప్పలేదు, కానీ అది రాహుల్ సార్తో మాకు డీల్స్ ఉన్నాయి అందుకే వచ్చాం అని చెప్పి అందులో ఒక మేనేజర్ చెప్పగానే, రాహుల్ సార్తో డీల్స్ ఉన్నాయా? రాహుల్ ఏం డీలింగ్ పెట్టుకున్నా వీళ్ళతో? మనం వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఏమీ మనం తీసుకోలేదు కదా, అలాంటిది మరి వీళ్ళు వచ్చారేంటి అనగానే, అది రాజ్
కళ్యాణ్ ఉండేటప్పుడు ఈ డీల్ వచ్చింది, అప్పుడు ఓకే చేసాం అనగానే సరే అయితే ఫైల్ తీసుకొనిరా అని చెప్పి సైన్ చేసి ఇవ్వాలి కదా నేను అనగానే అది సైన్ చేసేసే ఉంది రాజ్ అనగానే సైన్ చేసేసిందా, ఎప్పుడొచ్చింది డీల్ అని డేట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. మొత్తానికి రాజ్ రాని టైంలో ఉన్న సైన్ని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వాళ్ళని మేము తర్వాత మిమ్మల్ని పిలుస్తాం, తర్వాత మీతో మాట్లాడేది ఉంది, దయచేసి అని చెప్పి ఇక వాళ్ళని అక్కడి నుంచి రాజ్ పంపించేస్తాడు. మొత్తం ఫైల్స్ అన్నీ శృతికి అడిగి ఇందాకనగా నీకు ఫైల్స్ అన్నీ తెమ్మంటే హ్యాపీగా ఇక్కడ కూర్చున్నావా అనగానే అది రాహుల్ సార్ వద్దన్నారు సార్, బలవంతంగా తీసుకొని వస్తే నన్ను వెళ్ళిపోమని చెప్పి తిట్టారు, అందుకే ఇక్కడికి వచ్చేసాను అనగానే రాహుల్ చెప్తే నువ్వు చేస్తావా, నేను చెప్తే చేస్తావా, విషయం వచ్చి నాకు చెప్పాలి కదా, ఎందుకు రాహుల్ శృతికి ఎందుకు తిట్టావు, నువ్వు ఫైల్స్ ఎందుకు ఇవ్వనన్నావు, మొత్తం ఫైల్స్ తీసుకొని నా క్యాబినెట్లోకి రా నువ్వు అనగానే శృతి చూస్తూ ఉంటే నిన్ను కాదు రాహుల్ని పద అనగానే ఇక రాహుల్ భయపడుకుంటూ వస్తాడు లోపలికి. ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఒక ఫైల్ని చేతిలో పెట్టుకొని వెనక్కి పెట్టుకొని నుంచుంటాడు. రాజ్ వెంటనే కూడా ఫస్ట్ నీ వెనక చేతిలో ఉన్న ఫైల్ ఇవ్వు రాహుల్ అని చెప్పి అనగానే రాజ్ అది అనగానే ఫస్ట్ నా చేతికి ఫైల్ ఇవ్వు అని చెప్పి అంటాడు. ఫైల్ ఇవ్వగానే అందులో ఇక గోల్డ్ బిస్కెట్స్ కోసం ఒక డీల్ గురించి రాజ్ సైన్ని ఫ్రోజరీ చేసి పెట్టినట్టు, తర్వాత అలాగే 2-3 కంపెనీలకి రాంగ్గా గోల్డ్ని ఇక ఇస్తానన్నట్టుగా మొత్తానికి అందులో కొంచెం అన్నీ కూడా ఇక కంపెనీకి సంబంధించి డీల్స్ అన్నీ కూడా తనకు తానే తీసుకొని చెక్స్ అన్నీ కూడా రాజ్ సంతకంతో ఇక చాలా వరకు కంపెనీ బాధ్యతల్ని చాలా దుర్వినియోగం చేస్తాడు. ఇక రాహుల్ అయితే చాలా వరకు 2 కోట్ల రూపాయల వరకు ఇక నొక్కేయడం వల్ల మొత్తం విషయం బయటపడిపోతుంది. ఇక రాజ్కి చాలా కోపం వస్తుంది. ఎక్కడ లేనంత కోపం వచ్చి వెంటనే రాహుల్ చెంప చెల్లుమని కొడతాడు. ఒక్కసారిగా రాహుల్ కింద పడతాడు. రేస్కెల్, ఏమనుకుంటున్నావురా, కనీసం ఆఫీస్లో ఉంటూ ఎంతో కొంత వర్క్ నేర్చుకుంటూ ఇక కంపెనీ బాధ్యతలు రేపో మాపో తీసుకోబోతున్నావని నేను అనుకుంటుంటే ఇంత ఘోరంగా కంపెనీ టర్నోవర్ మొత్తం పడేసావు కదరా అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని మరొక చెంప కొడతాడు. ఇక వెంటనే అది కాదు రాజ్, నా మాట విను అనగానే ఏంట్రా నీ మాట వినేది, ఈ సంతకాలన్నీ ఎవరి సంతకాలు చెప్పు, నా సంతకాలు నువ్వు చేయడం ఏంటి, నీకు ఈ పని ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే ఏమనుకుంటున్నావు, ఈ ఆఫీస్ అంతా కూడా నా సంతకం ఫోర్జరీ చేసేసి నువ్వే దక్కించుకోవాలనుకున్నావా ఏంటిది, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా, అప్పుడు కుక్కట్పల్లి బ్రాంచ్లో కూడా 30 లక్షలు చాలా ఘోరంగా నష్టపరిచావు, అందుకే ఆ బ్రాంచ్ నుంచి నిన్ను తీసేసా, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల ముఖ్యంగా స్వప్న కడుపుతో ఉండడం వల్ల తను కూడా తన మనసులో నీ గురించి బాధపడుద్దని కళ్యాణ్ అలాగే ఎంతో బాధపడి నిన్ను ఈ కంపెనీలో కూర్చోబెట్టేసరికి మొత్తానికి మోసం చేస్తావా, ఛీ అసలు నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, పద మర్యాదగా పద అనగానే ఇక వెంటనే ఎక్కడికి అనగానే పదరా నువ్వు ఫస్ట్ అని చెప్పి ఇక ఇంటికి తీసుకుని వస్తాడు కళ్యాణ్. ఇక రాహుల్ని రాజ్ అయితే ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు. రుద్రాణి ఇక గబా బాల్కనీలోంచి చూస్తూ ఉంటే రాహుల్ అలాగే రాజ్ ఇద్దరు రావడం గమనిస్తుంది. అంటే వీడు దొరికిపోయాడా, వీడు కనీసం ఏదో రకంగా మేనేజ్ చేస్తానన్నాడు, వీడు అసలు కొంచెం కూడా నా కడుపులో పుట్టాడు కానీ నా బుద్ధి ఒక్కటి రాలేదు, వీడు అన్నీ దొరికిపోయే బుద్ధే వీడికి వచ్చింది అని చెప్పి ఇక గబా కిందికి వస్తుంది. కిందికి రాగానే అందరూ రాజ్ ఏమైంది అనగానే వీడి నోటితోనే చెప్పిస్తాను, రేయ్ ఏం చేసావురా చెప్పు అనగానే అది అనగానే చెప్పరా, నోట్లో నుంచి మాట రావట్లేదేంటి, తప్పు చేస్తూనే ఉన్నావు కానీ పైకి మాట్లాడలేకపోతున్నావా, చెప్పు ఏం చేసావో చెప్పు అనగానే అది నేను అనగానే నువ్వెందుకు చెప్తావురా, వీడు ముఖ్యంగా ఆఫీస్ని వీడి చేతిలో కంపెనీ బాధ్యతలు పెట్టేసరికి కంపెనీనే దిగజారిపోయేలాగా చేశాడు, మనం ఎవరి దగ్గర అయితే ఏ రోజు స్టాక్ తీసుకోమో వాళ్ళతో వీడు డీల్ కుదుర్చుకొని వాళ్ళ ద్వారా వీడు చెక్కు రూపంలో 2 కోట్ల రూపాయలు తీసుకొని నా సంతకాలు వాళ్ళకి ఫోర్జరీ చేసి ఇస్తున్నాడు, వీడికి ఎప్పటికీ కూడా బుద్ధి రాదని అర్థమైపోయింది, వీడిని ఏం చెయ్యాలి డాడ్, మామ్ ఏం చేయాలి నానమ్మ,
చెప్పండి అనే లోపల ఇక రుద్రాణి వస్తుంది. రాజ్ రాజ్ ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు, రాహుల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పనగానే నోరు ముయ్యత్త, రాహుల్ గురించి తప్పుగా మాట్లాడిన అవసరం నాకు లేదు, వాడు ఏం పని చేశాడో చూడొకసారి అని చెప్పి ఇక ఫైల్స్ అన్నీ ఒక్కసారిగా మొహం మీద కొడతాడు రాజ్. అయితే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. రాహుల్ చేసిన పని చిన్న విషయం అయితే నేను సింపుల్గా ఆఫీస్లోనే ఏదో ఒకటి చెప్పి సరిదిద్దేదాన్ని, కానీ వీడు చేసిన పని చాలా పెద్ద విషయం జరిగింది. నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కస్టమర్స్. మన గోల్డ్ నుంచి చాలా వరకు గోల్డ్ తక్కువ, రోల్డ్ గోల్డ్ ఎక్కువ మిక్స్ అయ్యి వచ్చిన బిస్కెట్స్ని వీడు పర్చేస్ చేసి దాంతో ఆర్నమెంట్స్ తయారు చేయించాడు. దానివల్ల మన కంపెనీ గురించి ఎంత బ్యాడ్గా పొజిషన్ పడిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకున్నారా? అత్త, నీ కొడుకు సమర్థవంతుడని ఆఫీస్లో పెట్టుకున్నాం, కానీ మరి ఇంత సమర్థవంతుడని అనుకోలేదు అని చెప్పి పద, నోరు మూసుకొని పద అనగానే ఎక్కడికి రాజ్, ఎక్కడికి స్వప్న అనగానే స్వప్న వెంటనే రాజ్ అని చెప్పి అంటుంది. ఇక రాజ్ అనుకుంటాడు ఖచ్చితంగా రాహుల్ మొహాన్ని చూసి వదిలిపెట్టమని ఇక స్వప్న అడుగుతుందేమోనని. అదేమి కుదరదు స్వప్న, ఎంత నువ్వు ప్రెగ్నెంట్ అయినా వీడు చేసిన పనికి వీడికి శిక్ష పడాల్సిందే, లేకపోతే కంపెనీ గురించి చాలా ఘోరంగా బయట ఎదుర్కొనాల్సి వస్తుంది అనగానే లేదు రాజ్, వాడిని వదలమని నేను చెప్పను. వీడు ఒక్కడే కాదు, ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మహాతల్లిది కూడా తప్పే. ఈ రకంగా అడ్డగోళంగా పెంచితే ఇలాగే తగలాడతారు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. వీడినొక్కడిని వదిలేస్తే ఆఫీస్ గురించి కంపెనీ గురించి చాలా ఘోరంగా అందరూ మన కంపెనీని బ్యాడ్గా అంటారు. అందుకే ఖచ్చితంగా రాహుల్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పు. ఖచ్చితంగా వాడికి అక్కడ ఒక వారం రోజులు ఉంటే బుద్ధన్నా వచ్చి దారికి వస్తాడు. నేనేమి కొంచెం కూడా బాధపడను, ఎందుకంటే తప్పుడుతో పోయే వాళ్ళకి క్రమశిక్షణ రావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టించాల్సిందే అనగానే అసలు నువ్వు భార్యవేనా అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే చాలా ఆపు, నువ్వు అసలు తల్లివేనా? కొడుకుని సమర్థవంతంగా పెంచాల్సింది పోయి కడుపుతో ఉన్న కోడలు ఉంది, కొడుకుని ఇలాంటి చండాలం పనులు చేస్తే ఎప్పుడోకప్పుడు ఇలాంటి పనులు జరుగుతాయి. అప్పుడు నా కొడుకు ఊచలు లెక్క పెట్టుకుంటాడని ఇంత కూడా జ్ఞానం లేకుండా పెంచి పెద్ద చేసావు. ఇప్పుడు చూసావా, పిన్నింటి వాసాలే లెక్క పెట్టడానికి స్టార్ట్ అయిపోయాడు. చూడండి అమ్మమ్మ, మీరందరూ అనుకోవచ్చు రాహుల్ని మీ అందరికంటే ఎక్కువ నేనే ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, కనీసం ఇప్పుడు బిడ్డను కూడా కంటున్నాను. కానీ రాహుల్ మారాలి. రాహుల్ జైల్లో ఉంటేనే బుద్ధిలోకి వస్తాడు. దయచేసి ఎవ్వరూ కూడా దీనికి అడ్డు చెప్పకండి. రాజ్, తీసుకెళ్ళి పిఎస్కి అప్పచెప్పేసిరా అని చెప్పి ఇక స్వప్న చేతులతోనే ఇక రాహుల్ని పంపించేయమని చెప్తుంది. ఇక రాహుల్ని మెడపట్టుకొని రాజ్ అయితే సీరియస్గా ఇక కార్ ఎక్కించుకొని తిన్నగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ పెడతాడు. రాహుల్ దెబ్బకి ఇక షాక్ అయిపోతాడు. ఇక మొత్తానికే మోసం అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే మొత్తానికి రాజ్ అయితే రాహుల్ చేసిన పనికి ఇక బుద్ధి అయితే బాగా చెప్తాడు. ఇక రాహుల్ని పోలీస్ స్టేషన్కి పంపించిన రాజ్ మీద పగ తీర్చుకోవడానికి రుద్రాణి పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.